అందుకే అందుకే కదా నా కొడుకు నేను ఆస్తిని మొత్తం సొంతం చేసుకుని మీ దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నామని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రుద్రాణి వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా ఇంద్రాణికి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇంద్రాణికి ఫోన్ రావడంతో ఎలా ఉన్నావే, బాగున్నావా అక్క, నేను చిన్న పని మీద ఊరొస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది తన చెల్లెలైతే. ఏంటే చాలా ఏళ్ల తర్వాత ఈ అక్క గుర్తుకొచ్చిందా, ఎన్నో రోజులుగా నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను. సరే ఇప్పుడు వస్తున్నాను కదా, ఏముంది పెద్దవాళ్ళం అయిపోయాము, ఏదో ఒక సమస్యలు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా, కానీ బాధ్యతలన్నీ పూర్తయినా ఏదో ఒక చిన్న పెద్ద సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ఉండాలి. నీ ఇంట్లో సమస్యలేంటే, నువ్వు ఉన్నావంటే ఆ ఇంట్లో సమస్యలు ఉండవు కదా, సమస్య వస్తూనే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటూనే ఉండాలి. సరే వస్తున్నాను కదా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది తన చెల్లెలైతే. ఇంద్రాణి అంటూ ఉంటుంది అపర్ణతో, అపర్ణ, ధనలక్ష్మి నా చెల్లెలు వస్తుంది, నా చెల్లెలు సుధారాణి వస్తుంది, తనకి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అపర్ణ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి శాంతతో చెప్పి ఇక తనకి కావలసినవన్నీ వండించండి అని చెప్పి అంటూ ఉంటుంది. శాంతతో కాకపోతే ధాన్యలక్ష్మి రుద్రాణి ఉన్నారు కదా, మీరైనా చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తన చెల్లెలు మర్నాడు దిగుతుంది. అలా ఇంద్రాణి చెల్లెలు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా బోసిపోయి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటే ఇంట్లో ఎవ్వరూ లేరా ఏంటి, ఉమ్మడి కుటుంబం కదనేది, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మనవలు అందరూ ఎక్కడున్నారు, ఇదిగో అపర్ణ, ధాన్యలక్ష్మి, అలాగే సుభాష్, ప్రకాశం, ఇంకా రాజ్ అపర్ణ వాళ్ళ కొడుకు, ఇక అలాగే ఇదిగో ఆయన అందరం ఉన్నాం కదా, ఏంటే నాన్నే మాయ చేయాలని చూస్తున్నావా, ఏంటక్క ఇదంతా, అసలు నాకేం అర్థం కావడం లేదు, నీ కుటుంబం ఏమయ్యింది, ధాన్యలక్ష్మి కొడుకెక్కడ, ధాన్యలక్ష్మి కోడలేది, అలాగే అపర్ణ కోడలెక్కడ, ఈ కుటుంబం అంతా ఇలా చీలికలుగా కనిపిస్తుందేంటి అని చెప్పి అనేసరికి ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఇంద్రాణి అయితే తన చెల్లెల ముందు బయట పెడుతుంది. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే ఇక దగ్గరికి వెళ్ళి, ఏంటి రుద్రాణి, ఏంటిది, ఏంటి నన్నంటావేంటి, అయినా నాకేం తెలుసు, మీరు చాలా ఏళ్ల తర్వాత వచ్చారు కదా, అందుకని నేను మీకు తప్పుగా కనిపిస్తున్నట్టున్నాను, నేను ఒకప్పట్లా లేను, మారిపోయాను, ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనేసరికి రుద్రాణి చెంప ఒక్కసారే పగలగొడుతుంది. అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక రాహుల్కి కోపం వచ్చేస్తుంది. బాగా తిక్క కుదిరిందని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి రుద్రాణిని ఎందుకు కొట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంద్రాణి అయితే. అసలు అక్కవైపోయావు, కానీ లేకపోతే నిన్ను ఏం చేసేదాన్నో నాకే తెలియదు, ఏంటే అంత కోపం ఏంటే, అసలు దీన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు, నీకు అర్థం అవుతుందా లేదా, ఎవరినో తెచ్చుకున్నావు, కూతురుగా పెంచుకున్నావు, తప్పు లేదు, దానికి పెళ్లి చేశావు, పెళ్లి చేసిన తర్వాత బయటికి పంపించడం మానేసి మొగుడిని వదిలేసి వస్తే ఇక్కడే పెట్టుకుని దాని కొడుకుని దాని కోడల్ని అందరినీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, నువ్వు అసలు ఏమైనా ఆలోచించావా, నీ కుటుంబం మీద కావడానికి కారణం ఎవరో కొంచెమైనా అర్థమవుతుందా, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇది శూర్పణఖ లాంటిది, ఇది ఇంట్లో ఉండబట్టే ఈ ఇంటికి చిచ్చు మొదలైంది, ఈ ఇంట్లో చిచ్చు పెట్టి ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎప్పుడో చూసింది, ఇప్పటికీ దీని ఆలోచన మారలేదు, దీని బుర్రలో పురుగు అలానే ఉంది, ఇది ఆస్తి కోసం ఈ కుటుంబాన్ని చీలికలు చేసి ఈ ఇంటి కోడల్ని తరిమేసి ఇంటి వారసుని తరిమేసి ఇక మొత్తం అంతా దీని కొడుకుది సామ్రాజ్యం చేసి ఇది ఈ ఇంటిని ఏలాలి అనుకుంటుంది. అర్జెంటుగా దీన్ని బయటకు గెంటే, లేకపోతే నీ కుటుంబంలో ఎప్పటికీ కూడా మనశ్శాంతి రాదు, నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు ఇక ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ఎప్పుడు మనం పైకి పోతామో ఎప్పుడు ఇక్కడుంటామో మనకే తెలియదు, ఆరోగ్యం ఎన్ని రోజులు సహకరిస్తుందో తెలియదు, మనశ్శాంతిగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి లేకపోతే ఆరోగ్యం కూడా పాడైపోతుంది, ఎప్పుడో వెళ్ళవలసిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ మనవలు నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఇది ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు, ఇంత అర్జెంటుగా పంపించేయమని చెప్పాను అక్క,
ఇలాంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇక నీ కుటుంబంలో ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. వెళ్ళిన నీ కోడలు తిరిగి రాదు. బయట ఉన్న నీ మనవడు కూడా ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రానివ్వదు కూడా. ఇక రాజు భార్యని ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. ఎందుకంటే రాజు భార్యకి అన్నీ తెలుసని, తెలివైందని నువ్వే నాకు ఎన్నోసార్లు ఫోన్లో చెప్పావు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజు భార్య తెలివైంది. ఈ ఇంట్లో వస్తున్న సమస్యలు ఎదుర్కొంటుంది కాబట్టి, ఇక ఈ ఇంట్లో సమస్యలు సృష్టిస్తుంది రుద్రాణి రాహుల్ కాబట్టి, ఇక ఎలాగైనా రాజు భార్యని ఇంట్లోంచి తరిమేయాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేసి రాజు భార్యని ఇంట్లోంచి తరిమేశారు. నేను చెప్పింది అబద్ధమా అని చెప్పేసి రుద్రాణిని అంటూ ఉంటుంది. అది కాదు అని చెప్పి అంటూ ఉండగానే నిజం చెప్పు అని చెప్పేసి గట్టిగా నిలదీసేసరికి ఇక ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది రుద్రాణి. దెబ్బకి రాజుకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. రుద్రాణి కారణంగానే కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకుని తను అన్న మాటలన్నిటికీ రుద్రాణి ప్రేరేపడే అని చెప్పుడు మాటలకు లొంగిపోయి తన భార్యని ఇంటి నుంచి బయటకు గెంటేసుకున్నానని చెప్పేసి కుప్పకూలిపోతాడు రాజు. అయితే అపర్ణ, నేను ఎప్పటి నుంచో అంటున్నాను, దీని గురించి ఎప్పటికప్పుడే చెప్తున్నాను, కానీ ఆడబడుసు హోదా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళమని లేకపోయాం చిన్నత్తయ్య అని చెప్పి అంటూ ఉండగానే, ఆడబడుసు హోదా ఏంటి? ఒక మేనేజర్ కూతుర్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే జీవితాలు ఇలానే మారిపోతాయి, పంపించేయండి బయటకు అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక ఇంద్రాణి చెల్లెలైతే మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.